హాయ్ అండి. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూస్తాయి కదా. కాలక్షేపం కోసం చేసే కొన్ని వేల స్నేహాల కన్నా నీకోసం ఆరాటపడే ఒక మంచి హృదయమున్న స్నేహం ఒక్కటైనా చాలు. ఎప్పుడైతే భారం అనిపిస్తుందో అప్పటి నుండి దూరం అవ్వడం మొదలవుతుంది. అది బంధమైనా, లక్ష్యమైనా. ఎక్కువసేపు మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతూ పోతే బంధాలు కూడా తెగిపోతాయి. భార్య భర్తను తిట్టేది బాధతోనే కానీ పని పాట లేకో భర్తను సాధించాలనో కాదు. తనలోని ఆవేదనని ఎవరికీ చెప్పుకోలేక, భర్త కూడా అర్థం చేసుకోలేకపోతే ఆ బాధలో ఏదో అంటుంది. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటే చాలు, జీవితం సాఫీగా సాగిపోతుంది.